మూడవది చూద్దామా? కొంచెం ఈరోజు కొంత సమయాన్ని కొన్ని నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను, ఆందోళన పడమాకండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామా? ఓకే, 17వ అధ్యాయం మొదటి వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిప్సీయుడునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగా కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. చాలు. ఎవరండి ఈయన? ఒక గొప్ప ప్రవక్త అండి. రోషం కలిగిన వాడు, వైరాగ్యము కలిగిన ప్రవక్త. ఆయన పేరు ఏలియా. ఏలియా ఇప్పుడు మందిరంలో లేడు. గుర్తుపెట్టుకోండి మీరు ఆ మాట. మందిరంలో ఉన్నాడా? లేడు. ఎక్కడున్నాడు? రాజు దగ్గర ఉన్నాడు. రాజు దగ్గర ఉండి ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్పాడో తెలుసా? ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నాను. రాజా, ఇప్పుడు నీ దగ్గర ఉన్నా. నేను నీ దగ్గర ఉండక ముందు నేను ఎప్పుడు ఎక్కడుంటా? దేవుని సన్నిధిలో ఉంటా. అంటే దైవజనుడు ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుని సన్నిధి సహవాసము చేసే సన్నిధి, ఫెలోషిప్ అన్నమాట. ఆయనకు ఈయనకు మంచి సంబంధం ఉంది కాబట్టే అక్కడ అంటున్నాడు, ఆ దేవుని యెహోవా జీవము తోడు. నేను ఎప్పుడు ఆయన దగ్గర ఉంటా కాబట్టి ఆయన తోడుగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ సంవత్సరం వర్షమైన మంచైన పడదని ఆహాబును భయపెట్టేశాడు. ఆహాబు తప్పిదాలు అలాంటివి. రాజుగా నువ్వు బహు ఆనందపడుతున్నావు కదా, అధికారం ఉందని. వర్షం లేకపోతే, పంటలు లేక నీ ప్రజలు ఏమవుతారో నీకు తెలియాలి. దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తున్నావు. నీ భార్యని అడుగుజాడలో పోతూ నువ్వు ఆహారం లేకపోతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. అందుకే నీకు ఈ శిక్ష అని చెప్తున్నాడు ఏలియా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎవని సన్నిధిన నేను నిలవబడి ఉన్నాను. ఆ దేవునితో ఏం చేసేది? మనము సహవాసం. ప్రియులారా, దేవుని దగ్గరకు వస్తే ఆయన మనతో మాట్లాడేది, మనం ఆయనతో మాట్లాడేది. ఈ రెండు మాటలు ఏం కలుగుతాయి? సహవాసాన్ని సూచిస్తాయి. ఒక ఫ్రెండ్ కలిశాడండి. ఫ్రెండ్ దాకా ఎందుకులేండి, ఇంట్లో పిల్లలు బడికి వెళ్ళారు, భర్త భార్య ఉన్నారు, భోంచేస్తూ ఉన్నారు. ఒకరితో ఒకరు ఏం చేస్తారు? మాట్లాడుకుంటారు. ఈమె ఆయనకు చెప్తుంది, ఆయన ఈయనకు చెప్తారు, సేపు మాట్లాడుకుంటారు. దీన్ని సహవాసం అంటారు, అంతే. లేదా ఇంట్లో పిల్లలు, తల్లిదండ్రులు, పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, వీడు ఏదో అడుగుతాడు చిన్నోడు, ఆమె ఏదో ఇస్తుంది, మాట్లాడుకుంటారు. సహవాసం. దేవుని సన్నిధి కూడా దేవునితో మనము, ఆయన మనతో మాట్లాడేటటువంటి సహవాసం. మనం ఎప్పుడు ముందు మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడిన ఆయన ముందు, నేను తర్వాత మాట్లాడతాను అని ఆయన గ్రంథాన్ని తెరిస్తే ఆయన మనతో తేటగా మాట్లాడతాడు. కుమారుడా ఇది, కుమార్తె ఇది, ఇలాగుండాలా, ఇలాగుండాలని వాక్యం చెప్తుంది. వాక్యము హెచ్చరించడమే మనతో మాట్లాడడం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నాయనా నువ్వు మాట్లాడినంతా నేను విన్నాను, ఇదిగో ఇలాగ నీ లేఖనం సెలవిస్తుంది కదా, భక్తులను ఇలాగ నువ్వు దర్శించి మేలు చేసావు కదా, ఆయన నేను కూడా నీ దాసుడను, నీ దాసురాలను, నీ మీద ఆధారపడిన బిడ్డను నేను, దయతో జ్ఞాపకం చేసుకొని నా విషయమందు కూడా ఇలాగ సహాయించి అని ఫెలోషిప్లో, సహవాసంలో ఆయనతో మాట్లాడే స్థలం ఇది. ఇక్కడికి వచ్చాము అంటే ఎవరి గురించో కంప్లైంట్ చేసేది కాదు ఇది స్థలం. ఆయనతో మనం సంబంధాన్ని పెంచుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనను మెప్పించేటటువంటి ఆరాధికులముగా మన ఒప్పుకోలను బట్టి ఆయనే గ్రహించాలి. నిజమే, అంతరంగములో ఏ కల్మషం లేకుండా ఒప్పుకున్నది ఈ బిడ్డ. రెండవది, నన్ను ఆరాధిస్తున్నప్పుడు తన ఆత్మనంతటిని నా మీద కుమ్మరించింది. మూడవది, నాతో సహవాసం చేయడానికి ప్రతిరోజు ఇష్టపడుతుంది. ప్రతిరోజు ఫోన్తో సహవాసం, ప్రతిరోజు పొద్దున్నే, ఎప్పుడన్నా లేనిలేండి 7కో 8కో 9కో ఏదో ఒక టైం, పొద్దున్నే లేచి ఫోన్ తీసుకునే అలవాటు లేకపోయినా పర్లేదు, ఏదో ఒక టైం నెట్ ఆన్ చేస్తామా? చేస్తాం. వాట్సాప్ ఓపెన్ చేస్తాం. ఇంకా ఫేస్బుక్ ఉండే వాళ్ళైతే ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు.
రకరకాల యాప్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ అని, అవి ట్విట్టర్ అని, ఏమేమో ఉన్నాయి. ఓపెన్ చేస్తాం. చేసిన తర్వాత మనం ఆ మెసేజ్లన్నీ ఒకసారి చెక్ చేస్తాం. ఇంపార్టెంట్ అయినది మన వాళ్ళు అయినబడేటటువంటి దానికి రిప్లైలు ఇస్తూ సంతోషపడతాం. మనం ఏదో ఒక టైం కేటాయించాంగా. దేవునితో సహవాసం చేయడానికి కూడా ఏదో ఒక సమయాన్ని ఏం చేయాలి, కేటాయించాలి. ఒకవేళ పగలంతా నువ్వు బిజీనా, రాత్రి కుటుంబ ప్రార్థనకు వచ్చేయి, నీ బిడ్డలతో సహా కేటాయించు, ఫెలోషిప్ చేయి సహం దేవునితో. అవును ప్రియులారా, దేవుని సన్నిధి అంటే ఆయనతో సహవాసము చేసే స్థలము. 4వది చూద్దామా ఒకసారి. అక్కడే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. ఏలి అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నానను. చాలా ప్రభునందు ప్రియులారా, 4వ విషయం చూస్తున్నాం. దేవుని సన్నిధి బలపరచబడు స్థలము, స్ట్రెంగ్త్. దేవుని సన్నిధానంలో మనం బలపరచబడే స్థలం ఇది. ఇక్కడికి వచ్చాము అంటే అర్థం కావడానికి చెప్తాను. మీ బండి పెట్రోల్ బంకుకు వెళ్ళింది అని అంటే మీ ట్యాంకులో కనీసం ఒక 50 రూపాయల పెట్రోల్ అన్నా పోస్తారు. ఫిల్లింగ్ స్టేషన్ అంటారు దాన్ని. అక్కడ నింపుకుంటాం. అలాగే మన పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి వచ్చారు అని అంటే ఏదో కొంచెం తిని బలపడతారు మళ్ళీ వెళ్ళడానికి, బడికి వెళ్ళడానికి. మనం ముందే అన్ని సిద్ధం చేసి పెడతాం. ఇక్కడ ఏలియా కూడా అంటున్నాడు, ఓబద్యా అనబడేటటువంటి ఒక వ్యక్తితో అంటున్నాడు, నేను వర్షం పడదని చెప్పాను ఆహాబుకు, ఇప్పుడు నువ్వు వెళ్ళి వర్షం పడుతుందని చెప్పు అని అన్నాడు. ఓబద్య అంటాడు, నన్నెందుకు గీస్తావయ్యా నువ్వు, నేను చాలా మంచోని. ఓబద్య నిజంగా మంచివాడు. ఆ యెజబేలు చాలా మంది సేవకులను చంపేస్తూ ఉంటే నేను కొంతమందిని 50 మందిని దాచి గుహలల్లో వాళ్ళకి సకాలంలో అన్నం పెడుతున్నాను. నేను పోయి ఏలియా నాకు కనపడ్డాడు, వర్షం పడుతుందంట అని చెప్తే, అంటే ఏలియా ఇన్ని రోజుల నుంచి కనపడతా అంటే నేను ఊరు తిరుగుతాననే 3 సంవత్సరాల నుంచి ఏలియా ఎక్కడ వర్షం పడదని చెప్పి వెళ్ళిపోయాడు. వాడెక్కడని వెతుకుతున్నాను, ఒక్కొక్కసారి కూడా చెప్పలేదని నీ మీద నా కోపం అంతా నా మీద పెట్టి నన్ను చంపుతాడయ్యా, నేను చెప్పను అన్నాడు. హే, ఏం కాదు, నువ్వు వెళ్ళు, నేను వర్షం ఇస్తున్నానని నువ్వు ఆహాబుకు చెప్పు, మేఘం కనపడుతుందని చెప్పు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ 18వ అధ్యాయం 15వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు అంటున్నాడు చాలా చక్కటి మాటను, నీ ఏలియా ఎవని సన్నిధిన నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించు. ఎందుకు దర్శిస్తున్నాడు? బలపరచడానికి. ఒప్పుకున్నావా? మార్పు చెందావు కదా, వర్షం వస్తుంది, పదంగా బయలుదేరు తొందరగా, మోపైన వాన కురవబోతుంది, ఆహాబు పరిగెత్తు, రథం తొందరగా పోనిచ్చేసేయి అని బలపరుస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధికి మనం రాగానే మనల్ని మనం బలపరుచుకోవాలి ఆత్మీయంగా. ఎక్కడ బలహీనమైపోతున్నామో, ఎక్కడ చేజారిపోతున్నామో, ఎక్కడ అణగారిపోతున్నామో అది తెలుసుకొని దేవుని వాక్య వాగ్దానాలు చేత పట్టుకొని బలపరచబడాలి ప్రభునందు ప్రియులారా. అందుకే కదా గడిచిన వారంలో మనం చూసాం, గడిచిన సందేశంలో మనం చూసాం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, 2వది తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13, 14 వచనాలకు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తము చేస్తాను. మనల్ని అంటూ బలపరిచే దేవుడు ఉన్నాడు మనకు. ఆయన ఎందే మనం సమస్తము బలపరచబడతాం. దేవునిందు ప్రియమైన బిడ్డలారా, ఇది బలపరచబడే స్థలం. ఇక్కడ మనకు బలమైన ఆహారము దొరుకుతుంది. వ్యక్తిగతంగా ఒక్కరికే కాదు, సహవాసంలో ఉంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న మీరు ఈ వాక్యం వింటూ ఎప్పుడైపోతుందబ్బా ఇంటికి వెళ్ళిపోయేసి చపాతి పిండి పిసికేసి వచ్చినా కదా,
ఇంటికి పోతానంటే ఏమి ఈరోజు కొంచెం లేట్గా వచ్చినవే అని చెప్పేసి అంటారు. ఈ టెన్షన్స్ ఉంటాయి చాలామందికి. చపాతి పిండి ఒక అర్ధగంట అటో ఇటైనా పిసికింది ఎట్లా పెనం మీద కాలుతుంది, తినచ్చు. వండిన అన్నం ఏం పాడేం, తింటాం. దానికన్నా ఈ జీవాహారమైన దేవుని వాక్యం ఉందే, ఇది ఎలాంటిది? బలపరిచే ఆహారం. ఇది ఈ ఆహారం ఈరోజు దొరికింది అని అనుకోండి, మళ్ళా ఈ ఆహారం దొరకడానికి మరలా ఒక రోజుల వరకు వెయిట్ చేయాలి. ఈ క్షణాల్లో ఎప్పుడేమవుతామో ఏం తెలుసు? ఏ అనారోగ్యం వస్తుందో, ఏ బలహీనత కలుగుతుందో ఎలాగ తెలుసు మనకు? అందుకే ప్రభునందు ప్రియులరా, ఇది బలపరచబడు స్థలము, దేవుని సన్నిధి. ప్రతిరోజు మీరు వింటున్న వాక్యాలు ఇక్కడ కానీ ప్రొద్దుటూరు కానీ 62 తాపలండి. ఇట్లా మన మాదిరి చిన్న తాపలు కాదు, ప్రొద్దుటూరులో ఉన్నది. నేను ఆ పైకి ఎక్కాలంటే చాలా స్ట్రెయిన్ అవుతాను. ఆ పైకి ఎక్కేసరికి మనసంతా కూడా ఒక్కసారిగా అబ్బా వచ్చానా పైకి, కిందికి దిగేటప్పుడు ఏమనిపించదు. అలాంటి స్థలానికి కొంతమంది అయినా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు సైతం పైకి ఎక్కి వస్తున్నారు అంటే అక్కడ అద్భుతాలు లేవు, నూనెలు లేవు, స్వస్థతలు లేవు, మహత్కారాలు ఏమీ లేవు. కేవలం బలపరచబడే దేవుని వాక్యము కొరకు. సో మొదటిది ఆయన సన్నిధి ఒప్పుకునే స్థలం, రెండవది ఆరాధించే స్థలం, సహవాసము చేసే స్థలం, నాలుగవది బలపరచబడు స్థలం. ఐదవది ఏంటో చూద్దామా? రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం ప్రియులారు. 16వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నేనేమి తీసుకొనని చెప్పెను. నయమాను అతని ఎంతో బతిమాలినను అతడు చాలు. ప్రభునందు ప్రియులారా, ఐదవదండి, దేవుని సన్నిధి స్వాతంత్ర్యము గల స్థలము. స్వాతంత్ర్యము గల స్థలం. నయమాను వ్యాధితో వచ్చాడు, కుష్ఠుతో వచ్చాడు. రాగానే ఎలీషా లోపల ఉన్నాడు. నయమాను వచ్చి వాకిలి దగ్గర నిలబడ్డాడు. నయమాను వచ్చాడని చెప్పు అని అన్నాడు గెహాజీతో. గెహాజీ కూడా భయపడతా లోపలికి వెళ్ళి, అయ్యా ఆ నయమాను వచ్చాడయ్యా, చాలా రథాలు వేసుకొని వచ్చాడయ్యా అని అన్నాడు. వాని ముఖం కూడా చూడండి, నేను వాడు గెజ్జోడు, వాని ముఖం కూడా చూడు, నేను వాని పోయి యోర్దాన్లో మునగమని అన్నాడు. గెహాజీ ఏంట్రా ఇట్ట చెప్పాడు ఈ పాస్టర్ గారు, వచ్చి వాని దగ్గర ఉంచేపు నిలబడినంటే ఒక సంచలన కిందికి దించుండు కదా అని అనుకొని, అయ్యా పోయి యోర్దాన్లో మునగాలంట అన్నాడు. ఉగ్రుడు అయిపోయాడు నయమాను. మా దేశంలో నదులు లేవనుకున్నావా? చాలా ఉన్నాయి మా దేశంలో నదులు, దీనికన్నా పుణ్య నదులు ఉన్నాయి చాలా, అక్కడ మునగలేమా మేము? దీనికోసం ఇంత దూరం రావాలా? చూస్తామని కథ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. రథము నడిపే వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఒక చిన్న మాట అన్నాడు. చెప్పు అని అన్నాడు. ఆయన ఆ నీళ్ళల్లో మునగమని చెప్పుకోకుండా, నువ్వు మీ దేశానికి వెళ్ళి దాదాపు ఒక 50 కుందేలు పట్టుకురావాలి అంటే గన పరిగెత్తావు కదయ్యా, అడవి వెంబడితే కుందేలన్నీ నువ్వే పట్టుకురావాలంటే నువ్వే తిరిగింది కదూ. తిరిగిందిరా. ఇంకా ఏదైనా పులిని చంపాలంటేనో సింహాన్ని చెప్తేది చేసినదిరా నేను. దానికన్నా, అట్లా కష్టపడే పనులకన్నిటికన్నా ఈ దేశంలో ఉన్న యోర్దాను నీళ్ళలో మునగమని చెప్పాడే, అది మంచిది కాదంటావా? మునుగు రాదు, ఒకసారి ఏమైంది అని అన్నాడు. రే నేను మునుగుతాను, నువ్వు లెక్క పెట్టాలరా అన్నాడు. నేను మునుగుతాను, నువ్వు లెక్క పెట్టాలరా అన్నాడు. నువ్వు మునుగు, నేను లెక్క పెడతాపా అన్నాడు. 1 మునిగాడు. ఏమరా అయిందా అన్నాడు. ఏం లేదయ్యా అన్నాడు. 2 అన్నాడు. ఏరా ఏమైనా అయిందా? ఏం లేదయ్యా అన్నాడు. 3, 4, 5, 6 అనగానే నయమాన్ అలాగా ప్రక్కన పెడితే వీనికి చాలా భయం వేసింటుంది. ఈ 7 అన్న తర్వాత నీళ్ళలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వీని గజ్జి అట్టే ఉంటాయి. మొదట చంపేది ఎవరిని? ఎలీషానా? మొదట చంపేది మునగమన్న నన్నే అని చెప్పి 6 అన్న తర్వాత 7 అని వాడు పరిగెత్తన్నాడు. నయమాను లేచి, రే దేహం చూడరా పసిపిల్లవాడి మాదిరి అయిపోయింది అంటున్నాడు. అలాగయ్యా వెనక్కి వచ్చి నీళ్ళలోంచి బయటకు పిలుచుకొచ్చాడు. ఇద్దరు కలిసి ఎలీషా ఇంటికి వచ్చాడు. ఎలీషా అప్పుడు ఎదురుగా వచ్చాడు. చూడండి, గుర్తుపెట్టుకోండి ప్రియులారా, పాపమున్నవాడి ఎదురుగా దైవ సేవకులు ఎక్కువసేపు ఉండరు. తాగుడుబోతానికి సువార్త చెప్పరు.
వానికి దిగినాక చెప్తారు, అది వేరే విషయం. వాడు పాపంలో ఉన్నప్పుడు ఎందుకు అని చెప్పి లాభంలా. అందుకే ఆయన లోపలే ఉన్నాడు. కానీ శుద్ధుడు ఎప్పుడైతే అయ్యాడో వాని వ్యాధితో పాటు వానిలో ఉన్నటువంటి గర్వం కూడా ఏమైంది? నీళ్ళలో పోయింది. అందుకే ఇప్పుడు వచ్చి ఆయన ఎదుట దీనంగా మాట్లాడుతున్నాడు నయమాను. దీనంగా మాట్లాడుతున్న, ఆ దేశం నుంచి తెచ్చినటువంటి బంగారు, వెండి, సీనారు వస్త్రములు ఉన్నాయి, నీకు ఏం కావాలనో తీసుకో అంటున్నాడు. ఎలీషా అంటున్నాడు, స్వాతంత్రముతో నాకేం అక్కర్లేదు, నా దేవుడు నాకు అన్ని ఇచ్చాడు. స్వాతంత్రముతో మాట్లాడిన మాట ఎంత మాటో తెలుసు. అది నేనే యెహోవా జీవముతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేం తీసుకోను, నాకేం అక్కర్లేదు. ఎంతో బతిమాలను రాయబడింది కదండి. నయమాన్ ఎంతో బతిమలాడుతున్నాడు, నాకేం వద్దు, గో వెళ్ళిపో అని అన్నాడు. నయమానే అడుగుతున్నాడు, వెళ్తా, కానీ నీకు సమ్మతి అయితే ఈ దేశపు మట్టి కొంచెం తీసుకుపోతా నేను అన్నాడు. నయమానుకున్నటువంటి కుష్టు పోయిన తర్వాత ఈ దేశపు మట్టి నా ఇంట్లో ఉన్న నాకు దీవెనని తీసుకెళ్ళాడు. అది పట్టుకొని మన వాళ్ళు యాటికి పోయినా మట్టి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఏం జరిగింది, ఏం సంఘటన ఏం తెలీదు. ఆటికి పోవడం, ఇది వరకు నేను విన్న మాటే ప్రియులారా, నా దృష్టికి వచ్చిన మాటే. కూర్చుంటారంట, ప్రార్థన కూర్చుంటారంట. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారంటే మొత్తం అంత సిమెంట్ అలికేశారు. అప్పుడు సిమెంట్ అలుక్కునే స్తోమత లేక పైన తాటాకులు వేసి కిందన మట్టే ఉండేది. అద్భుతాలు స్వస్థతలు జరుగుతున్నాయంటే వీళ్ళు కూర్చుండేది, కూర్చుని అలా ముంచి ఇట్లా గీరుకుంటా ఉండేది. దేన్ని? మట్టిని అంతటిని లాక్కుంటా ఉండేది. లాక్కొని ముందే సిద్ధపడిపోతారన్నమాట. కవర్ తీసుకొని కవర్లోకి వేసుకొని ప్రార్థన చేస్తుంటే కవర్ పట్టుకోండి, అదర బదర బయటకు వచ్చేసి, సల్లరా మన పొలంలో జనితే పత్తి ఎరగ్గాసిందంట. లాస్ట్కు వాళ్ళు తోలారు మట్టి. వద్దురా, ఈ మట్టి మనుషులను మార్చలేం మనం అని చెప్పేసి మొత్తం సిమెంట్ అలుక్కున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా నయమాను ఎలీషా సంఘటన ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటి? గుర్తుపెట్టుకోండి ప్రియులారా, స్వాతంత్ర్యము అంటే దేవుని సన్నిధిలో ఏది ఆశించరు అని. ఇంకో మాట చూద్దామా? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 5వ వచనము 7 వరకు చదువుకోవాలి. చూద్దాం ఒకసారి. 5వ వచనం చదువుతున్నాం. ముందు 18వ అధ్యాయం 5వ వచనం. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని ఉన్నాడు. 7వ వచనం. అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపు వారు చేయునట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున ఆమేన్. 6వది ప్రియులారా, దేవుని సన్నిధి సేవ చేయు స్థలము. ఏ స్థలం ఇది? సేవ చేయు స్థలం. ఏం సేవ చేయాలి? అక్కడ మీరు చూశారు, యెహోవా ఏర్పరచుకున్నటువంటి 5వ వచనంలో చూస్తే ఆయన నామమున సేవ చేయాలి. దేవుని మందిరంలో ప్రభునందు ప్రియులారా, గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? దేవుని మందిర సేవ చేయడం. దేవుని మందిర సేవ చేయడం ప్రియులారా. కొంతమంది ప్రతి వారము మందిరాన్ని శుభ్రపరచడానికి బిడ్డలు వస్తారు. అప్పుడప్పుడు నేను కూడా వచ్చి అలాగ నిలబడేసి వెళ్ళిపోతూ ఉంటాను. ఈ లోకంలో మన ఇల్లును మనం శుభ్రపరచుకున్నట కన్నా, మన వాహనాన్ని మనం శుభ్రపరచుట కన్నా, 10 మంది కూడుకొని ఆరాధించే స్థలాన్ని సిద్ధము చేయుట అనేది సేవ ఉంది చూడండి, ఇది చాలా ఉన్నతమైంది ప్రియులారా. ఈ సేవ చేసిన కుటుంబాలు బహుగా దీవించబడిన కుటుంబాలుగా ఉన్నాయి. ఉదాహరణకు ఆ కుటుంబాలు ఎవరో చెప్పమంటారా? కోరాహు కుమారులు. వాస్తవానికి వాళ్ళ నాన్న తిరగబడినప్పుడు కోరాహు కుమారులు ఎక్కడున్నారో తెలుసా? మందిరంలో సేవ చేస్తా ఉన్నారు వాళ్ళు. అందుకే కోరాహు, దాతాను, అబీరాములు చచ్చిపోయినప్పుడు కోరాహు కడుపున పుట్టిన 4 కొడుకులు చావలా. వాళ్ళు మందిరంలో ధూపం కాడ నూనె వేయడానికి, ఆ దీపస్తంభాన్ని శుభ్రపరచడానికి వాళ్ళు మందిరంలో ఉన్నారు. అందుకే మీరు 84వ కీర్తన చూస్తే
నీ ద్వారమునొద్ద నిలిచి ఉండుట నాకు ఇష్టము అంటారు వాళ్ళు. నిజం ప్రభునందు ప్రియులారా, నేను ఎప్పుడు ఆ విషయమై నేను అప్పుడప్పుడు ఎందుకు వస్తానో తెలుసా? సూపర్వైజింగ్ చేయనికి కాదు. అంటే వీళ్ళు ఎలాగ చేస్తున్నారు, శుభ్రపరుస్తున్నారు, ఏం సూపర్వైజర్ చేసే అంత ఏం కాదు. ఇది మనది చిన్న మందిరం. కానీ ఇక్కడికి నేనెందుకు వస్తానంటే, నేనేదైనా ఒక పని చేయొచ్చు ఒకరు రాకపోతే. నేనేదైనా ఒక క్లాత్ తీసుకొని అలాగ బయట ఎవరైనా నిలబడుకున్నప్పుడు ఆ కారిడార్లో ఒకసారి అలాగ శుభ్రం చేయొచ్చు. ఉన్నతమైన సేవ ప్రియులారా దేవుని సన్నిధిలో. మనం అందుకే లోపలికి వచ్చినప్పుడు అదే ప్రార్థన చేయాలి, నీ సన్నిధిలో ఏదో ఒక పని చేయడానికి నన్ను వాడుకో ప్రభువా. దేవుని సన్నిధానానికి వచ్చి సమయం కేటాయించుకొని ఒక అర్ధగంట ముందే వచ్చి దేవుని మందిరంలో సేవ చేయడము, ఏదో ఒక పని చేయడం అనేది గొప్ప దీవెన ప్రియులారా. నా సేవా జీవితంలో నేను అలాంటి విషయాలు చాలా చెప్పగలను. ప్రారంభ దినాల్లో నేను ఒక్కనే మందిరాన్ని మాఫ్ పెట్టి కడిగేసుకుని ఎప్పుడేం సిగ్గుపడలే ప్రియులారా. చేప వేయడానికో తీయడానికో, ఇంకా చెప్పమంటారా, చాలా సభలలో దేవుని వాక్యం చెప్పిన తర్వాత, సభలలో దేవుని వాక్యం ప్రకటించిన తర్వాత, సువార్త సభలలో కిందికి దిగి ప్రార్థన చేసిన తర్వాత లాస్ట్కు పిల్లలన్నీ పరిచిన పట్టలు చైర్స్ అన్ని ఎత్తేస్తుంటారు. కోట్ తీసేసి పక్కన పెట్టి ఆ పనులన్నీ చేసి పిల్లలందరితో పట్టి కలిసి లాస్ట్ వెళ్తాను నేను. కారు అక్కడ రెడీగా ఉందా, వెళ్ళిపోదాం, అలాగ చేయలా. దేవుడు ఆ పరిచర్యను గుర్తించే ఈరోజు శ్రేష్టమైన దీవెనకరమైన పరిచర్య ఇచ్చాడు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ముగించే సమయంలో ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. 17వ వచనాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 17వ వచనం. ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలములలోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను. అబ్బా, వీటికి వస్తే సమస్య. ఇది వాస్తవానికి 4 చెప్పాల్సింది నేను. లాస్ట్కి ఎందుకు చెప్పానంటే ఎక్కువ వివరించుకోకుండా తొందరగా ముగించేయచ్చులేని. 7వది ప్రియులారా, దేవుని సన్నిధి ఎలాంటిది అంటే, ఇద్దరికి సమస్యలుంటే తీర్చి చక్కగా బ్రతుకోపోండి, వద్దునైనా మనకు ప్రార్థన చేసుకునే వాళ్ళకు దేవుని సన్నిధిలో ఉన్నామని వివాదమును మానిపి పంపించే స్థలం ఇది. మీ వివాదాలు నేను మానుపుతుంటే నా మీద వివాదం మీరు చూసుకుంటున్నారు. మీ ప్రేమ తగలయ్యా, మీరు వద్దురా బాగుండండిరా అని నేనంటే, మమ్మల్ని బాగుండమంటే నీతో బాగుండం మేము. కానీ దేవుని సన్నిధి ఏంటో తెలుసా? వివాదాలు లేకోకుండా చెప్పే స్థలం ఇది. మరలా మీరు చదవండి 19వ అధ్యాయం 17వ వచనం. తీర్పు తీర్చు స్థలము. ఇలాగుండాలి నాన్న, ఇలాగుండాలమ్మా అని చెప్పే స్థలము ప్రియులారా ఇది. ఇలాంటి శ్రేష్టమైన సన్నిధిలోని సంపూర్ణమైన సంతోషం. మొదటిది ఒప్పుకునే స్థలం, ఆరాధించే స్థలం, సహవాసము చేసే స్థలం, బలపరచబడు స్థలం, స్వాతంత్రము గల స్థలం, సేవ చేయు స్థలం. 7వది తీర్పు తీర్చే స్థలం, దేవుని మందిర నివాస స్థలం, ఆయన సన్నిధి. కాబట్టి ఇన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని మరలా మనం జ్ఞాపకం చేసుకుంటూ వీటి ప్రకారంగా నడిచినప్పుడు అప్పుడు 16వ కీర్తన 11వ వచనం ప్రకారముగా నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు. ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా నీ సన్నిధిలో సంతోషం కలగాలంటే ఇవన్నీ నేను చేస్తేనే నాకు చెప్పావు, కాబట్టి ఈ రీతిగా నేను కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయని ప్రభువుని అడుగుదాం. నిండారులుగా ప్రభు దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. కీర్తనాకారుడైన దావీదు 16వ కీర్తన 11వ వచనములో నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు అన్నప్పుడు, ఎలాగ కలుగుతుంది మాకు సంతోషము? ఎప్పుడు వస్తున్నామే అని ఆరాధించడానికని చూస్తున్నా, ఇదిగో ఈ లక్షణాలన్నీ మీ సన్నిధిలో మేము చేయగలిగినప్పుడు మాకు కలిగే సంపూర్ణ సంతోషము ఇది అని తెలియచెప్పిన మీ పరలోకపు వాక్కులను బట్టి స్తోత్రములు నాయన. ఈ వాక్యమున్న బిడ్డలు మీ సన్నిధికి ఎప్పుడు వచ్చినా ఇట్టి వాటిలో
నిమగ్నమై మీ పని కొరకు వాడబడే సాధనముగా ఉండునట్లు కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ గణనామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవునిందు ప్రియమైన వారులారా, ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాలులో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక జరుగుతూ ఉంది. అయితే 3వ అంతస్తులోనికి చాలామంది పైకి ఎక్కిరాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది. దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడేటటువంటి ఎముకల డాక్టర్ ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది. మే 19వ తారీఖు నుంచి 2024వ సంవత్సరం మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు, అలాగే ప్రతిదినం ప్రార్థన, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలందరికీ ఇది ఒక మంచి సదవకాశం. వాక్యములో బలపడుటకు, నూతన విషయాలు నేర్చుకొనుటకు, దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి. గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది. అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు. కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతూ ఉన్నాం. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయముతో ప్రతిదినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి. ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఈ కూడిక జరుగుతుంది. ఈ మాటలు విన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని ఆహ్వానిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.